కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తెలంగాణలో జరిగిన భూ వినియోగ మార్పిడి వ్యవహారం పైన విచారణ జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ సన్నాహాలు చేస్తుంది. ఈ విచారణ జరిపితే బహుశా లక్షల కోట్ల రూపాయల స్కామ్ బయటపడే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి, అధికార వర్గాలు చెప్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే, మనకు తెలంగాణ అయినా మరొక చోట అయినా కూడా ఏ భూమికైనా సరే దానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు రెసిడెన్షియల్ జోన్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ జోన్ కావచ్చు, అండ్ ఇంకా ఇతరత్ర జోన్స్ ఉంటాయి. మామూలుగా కమర్షియల్ జోన్స్ ఇటువంటి ఉంటాయి. సో రెసిడెన్షియల్ జోన్గా ఉన్న వాటిలోనే రెసిడెన్షియల్కు అనుమతిస్తారు. అట్లాగే ఇండస్ట్రీస్ సంబంధించినది ఉంటే ఇండస్ట్రీస్ మాత్రమే చేయాలి, ఇండస్ట్రీ వ్యవహారాలకు సంబంధించిన కార్యకలాపాలు చేయాలి. కానీ బీఆర్ఎస్ హయాంలో జరిగింది ఏంటంటే, ఈ ఇండస్ట్రియల్ జోన్లో ఉన్న అంటే ఇండస్ట్రీస్కు సంబంధించి అంటే ఇండస్ట్రీస్ లేదా ఇండస్ట్రీ సంబంధమైన అనుబంధమైన కార్యకలాపాలు జరపవలసిన చోట ఆ ల్యాండ్స్ని వీళ్ళు రెసిడెన్షియల్ కింద మార్చి పారేశారు. దీన్నే భూ వినియోగ మార్పిడి అంటున్నాం. సో ఈ భూ వినియోగ మార్పిడి కింద ఎంత స్కామ్ జరిగింది ఏమిటనేది మనకెవరికి తెలియదు. హైదరాబాద్ గ్రిడ్ పాలసీ అనే పేరుట 2020లో అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే తీసుకొచ్చారు. ఈ గ్రిడ్ పాలసీ కింద అప్పటి ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం 11 ఇండస్ట్రియల్ ప్రాంతాలను, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ను ఐటీ కారిడార్లుగా మార్చాలని ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో ఎవరు ముందుకు రాలేదు. దాంతో లీజ్ ల్యాండ్ని ఫ్రీ హోల్డ్గా మార్చారు. ఎవరు? అప్పటి కేసీఆర్ హయాంలో నాయకులు, మంత్రులు. కనుక గత ప్రభుత్వ హయాంలో అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన మొత్తం ఈ ల్యాండ్ వ్యవహారం సంబంధించిన దాంట్లో తప్పనిసరిగా విచారణ జరిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ వేదికగా ఆయన ప్రకటించారు. సరే, ఈ విచారణకు సంబంధించి నిర్ణయం ఎట్లా తీసుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు, దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఎట్లా ఉంటాయి, అండ్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఇంతకుముందు కాళేశ్వరం లాగా అది ఏమంటాము, కాళేశ్వరం జస్టిస్ పిసి ఘోష్ ఆయన రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్, ఆయన ఎంక్వైరీ కమిషన్ నడిపించారు. సో ఈ పాలసీ హిల్ట్ పాలసీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది. అంతకుముందున్న గ్రిడ్ పాలసీ, అంతకుముందు జరిగిన మొత్తం భూ కుంభకోణాలు, వాటిని ఎట్లా రెసిడెన్షియల్ జోన్స్గా మార్చడానికి ఏ మేరకు లావాదేవీలు జరిగాయి, ఎవరెవరి మధ్యలో మొత్తం వ్యవహారం జరిగింది అనే దానిపైన సమగ్ర విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతుంది. అంటే ఒకటి, నిజంగానే ప్రకృతి కనుక ఒకసారి మనం ప్రకృతిని నాశనం చేస్తే దాన్ని పునరుద్ధరించడం చాలా కష్టం. మీరు అందరికీ తెలిసిందే, కొత్తగా మనం ఎవరైనా చెప్పాల్సిన పని లేదు. ఢిల్లీ లాగా తెలంగాణ మారకూడదు, హైదరాబాద్ మారకూడదు అనే ఉద్దేశంతోనే తాము ఈ హిల్ట్ పాలసీని తీసుకొస్తున్నట్లుగా మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు, అసెంబ్లీలో చెప్పారు. స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు వస్తే అప్పుడు మేము ఆ భూములను కన్వర్ట్ చేస్తామని చెప్పాడు. తర్వాత హిల్ట్ పాలసీ పైన ప్రధాన ప్రతిపక్షం పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నది, కానీ ఇది కొత్తగా మేము తీసుకొస్తున్నది కాదు అని కూడా శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అంటే నెక్స్ట్ వచ్చే భావి తరాల కోసమే ఇటువంటిది మేము పెడుతున్నాము. ఎందుకంటే ఢిల్లీ లాగా కాలుష్యం కోరల్లో మనం చిక్కుకోకూడదు, భవిష్యత్ తరాలు మరింతగా నష్టపోయే అవకాశం ఉంది అని ఆయన క్లియర్గానే చెప్పాడు. అంటే ఎప్పుడైతే హిల్ట్ పాలసీని హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఇది ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించిన పాలసీని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందో అక్కడి నుంచి పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్న సంగతి తెలుసు. అయితే ఓఆర్ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను అంటే ఎస్టేట్స్ను, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ను ఓఆర్ఆర్ బయటికి పంపించే ప్రతిపాదన ఇప్పుడే కదా, అంతకుముందు నుంచే ఉంది. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా
దాన్ని అడ్డుకోవడమే ఒక ఎజెండాగా బీఆర్ఎస్ పనిచేస్తుంది కనుక హిల్ట్ పాలసీని అపోజ్ చేస్తుంది. అట్లాగే ఇంకొక పాలసీని అపోజ్ చేస్తుంది. ఇండస్ట్రీస్ రాకుండా చేయడానికి ప్రయత్నిస్తోంది. అట్లాగే ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా కూడా ప్రయత్నిస్తోంది. అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, లేకపోతే రాష్ట్రంలో సరైన పరిస్థితులు లేవు, పరిపాలన సరిగ్గా లేదు, అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు, కనుక మీరెవరు రాకండి అనే ఒక మెసేజ్ వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. సో ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు పటాన్ చెరువు కావచ్చు, లేకుంటే ఇటు జీడిమెట్ల వైపు కావచ్చు, ఇంకా కొన్ని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఏవైతే రియల్ ఎస్టేట్స్ ఉన్నాయో, ఈ మన ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయో, ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో ఇవన్నీ ఇప్పుడు సిటీలోకి వచ్చేసాయి. అంతకుముందు 20-30 ఏళ్ల కిందట మనం సిటీ ఇంత ఎక్స్పాండ్ కాలేదు కనుక అవి అవుట్స్కట్స్లో ఉన్నాయని అందరం అనుకున్నాం. ఎప్పుడైతే హైదరాబాద్ ఎక్స్పాండ్ అవుతూ వచ్చిందో అవన్నీ కూడా దీంట్లోకి వచ్చేసాయి. ఇప్పుడు సిటీలో భాగం అవన్నీ. కనుక సిటీలో భాగంగా మారిపోయిన ఈ ఎస్టేట్స్ని, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని ఓఆర్ఆర్ బయటకు పంపించాలన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంకల్పించింది. సో దీన్ని ఎట్లా సరే అడ్డుకోవాలన్న దాంతో బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు ఉప్పల్, సనత్ నగర్, చర్లపల్లి ఈ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ జోన్స్గా ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు ఈ అంటే అవి ఇండస్ట్రియల్ జోన్స్గా ఉన్న సమయంలో అవేమి ఆ ప్రాంతాల్లో నివాసాలు ఉండేవి కావు, రెసిడెన్షియల్ జోన్స్ ఉండేవి కావు, ప్రజలు నివసించే ఆ ప్రాంతాల్లో జనావాసాలకు దూరంగానే అవి ఉండేవి. ఇప్పుడు ఏమైందంటే ఇవన్నీ లోపలికి వచ్చేసిన తర్వాత, అంటే ఈ 50 ఏళ్లలోనే ఇదంతా జరుగుతూ వచ్చింది. ఇది ఒక రోజులో, ఒక నెలలో జరిగిన పరిణామం కాదు. అందువల్ల రెసిడెన్షియల్ అంటే పరిశ్రమలు, రెసిడెన్షియల్ ప్రాంతాలకు మధ్య ఒక బఫర్ జోన్ అంటూ లేకుండా పోయింది. అందుకని బఫర్ జోన్స్ను ఏర్పాటు చేసే పనిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. అండ్ హైదరాబాద్ ఒకవేళ హిల్ట్ పాలసీ కనుక దీన్ని కరెక్ట్గా ఆమోదించి ఇది అమలు చేయకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా హైదరాబాద్ ఢిల్లీని మించి ఈ కాలుష్యం కూరలో ఎక్కువగా చిక్కుకుంటుంది అండ్ పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉంటుందని కూడా ప్రభుత్వం చెప్తోంది. అట్లాగే ఢిల్లీలో దాదాపు అంటే రెసిడెన్షియల్ ఏరియాస్ మధ్య ఉన్న 168 ఇండస్ట్రీస్ని తరలించాలని, అంటే ఇంకా దూరం తరలించాలని, జనావాసాలకు దూరంగా సుప్రీంకోర్టు ఈ మధ్యన ఒక తీర్పు కూడా ఇచ్చింది. సో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే హిల్ట్ పాలసీ తీసుకొస్తున్నట్లుగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో చెప్పారు. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమో డిఫరెంట్గా ఉంది. బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే హిల్ట్ పాలసీ అనేది ఇది కేవలం రేవంత్ రెడ్డి ఆయన మనుషులు ఈ భూములు దండుకోవడానికి, దోచుకోవడానికి, రియల్ ఎస్టేట్ కార్యకలాపాల కోసమే ఇటువంటి పాలసీ తీసుకొస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. దాన్ని గట్టిగా తిప్పికొట్టాలంటే గతంలో ఈ ల్యాండ్ కన్వర్షన్ సంబంధించిన వ్యవహారాలు ఏమేమి జరిగాయి, ఎక్కడెక్కడ ల్యాండ్ కన్వర్షన్ జరిగాయి, ఈ మధ్య మనందరూ తెలుసు. మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా ఒక ఎపిసోడ్లో చిక్కుకుంది. అంటే ఆమె భర్త, ఆమె కలిసి రియల్ ఎస్టేట్ చేయలేదా, అవన్నీ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించడం ఐడిపిఎల్కి సంబంధించిన భూముల వ్యవహారాల్లో. ఆ తర్వాత ఆమె దానికి కౌంటర్ చేయడం, ఇవన్నీ మనందరికీ తెలుసు. కనుక ఇప్పుడు 2014 to 2023 మధ్యలో జరిగిన ఈ ల్యాండ్ కన్వర్షన్స్ పైన ఒక జ్యుడిషియరీ విచారణ జరపాలన్న ఆలోచన ముఖ్యమంత్రికి ఉన్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.